ఆయను కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయెలా దర్శనం కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయెలా దర్శనం తెల్లగా నదే తేజరిల్లే తారగాంచరే తోరఘరారే తెల్లగా నదే తేజరిల్లేడి తారగాంచరే తోరఘరారే రారే చూతము రాజసుతుడి రేయి జననామాయను రారే చూతము రాజసుతుడి రేయి జననామాయను రాజులకు రాజు మేసయ్యా రాజితం బఘు తేజమతిగో రాజులకు రాజు మేసయ్యా రాజితం బఘు తేజమతిగో రారే చూతము రాజసుతుడి రేయి జననామాయను రారే చూతము రాజసుతుడి రేయి జననామాయను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 56వ కీర్తన 56వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందామండి. దేవా, నీవు మరణముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో ఆయన ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 56వ కీర్తన 12వ చరణాన్ని చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 56వ కీర్తన ఈ 12వ చరణములో ఉన్న ఈ వాక్యం ద్వారా ఈ ఆదివారం దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, జీవపు వెలుగు. ఏమండి, ఏ వెలుగండి? జీవపు వెలుగు. ఒకసారి కొరియన్ ఈ ఫ్యాన్ ఆఫ్ చేసి. దేవుని బిడ్డలారా, నేను త్వరగా చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా మీ తలలు పక్కకు తిప్పొద్దు. అందరూ కూడా జాగ్రత్తగా నా వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అంశం ఏమిటి చెప్పండి? జీవపు వెలుగు. ఇక్కడ మీ అందరి కన్నులకు లేదా దేవుడు మీకు ఇచ్చిన కన్నులకు జీవ వెలుగు కనబడదు. కనబడి వెలుగుని మీకు ముట్టించాను. జీవపు వెలుగు మన కన్నులకు అది కనబడదు. అది కనబడాలంటే కొంచెము మీ దృష్టంతా వాక్యం మీద పెట్టడానికి
కొంచెం కొవ్వొత్తి వెలుగును పెట్టాను మీ ఎదుట. ఏమక్క శుభమక్క? జీవపు వెలుగు, జీవపు వెలుగు. జీవపు వెలుగు అంటే ఆరిపోని వెలుగు. అమ్మా అందరు చెప్పండి, జీవపు వెలుగు అంటే ఏమిటి చెప్పండి? ఆరిపోని వెలుగు. ఇప్పుడు మీ కన్నుల ఎదుట ఏ వెలుగు కనబడుతుంది? కొవ్వొత్తి వెలుగు అంటారు దీన్ని. వేరొక వెలుగు అనటానికి ప్రసక్తే అస్సలు లేదు. దీన్ని ఏం వెలుగు అంటారంటే దేవుని బిడ్డలారా కొవ్వొత్తి వెలుగు అంటారు. ఈ కొవ్వొత్తి వెలుగు ఏమైపోతుందంటే ఆరిపోతుంది. ఎప్పుడు ఆరిపోతుందంటే ఈ కొవ్వొత్తి వెలుగు ఇది ఆ విధంగా కాలుకుంటూ వచ్చినప్పుడు పూర్తిగా అది ఆరిపోతుంది. ఒకవేళ ఏదైనా గాలి వచ్చినప్పుడైనా ఆరిపోవచ్చు. 2 విధాలుగా దీనికి ఆరిపోవటానికి అవకాశం. ఒకటి, పూర్తిగా కాలిన్నా ఆరిపోవాలి. రెండోది, ఏదైనా గాలి వచ్చినప్పుడో అది ఆరిపోవాలి. మూడోది, మీరే ఆర్పితే ఆరిపోవాలి. అది ఓకే. ఇది కొవ్వొత్తి వెలుగు. ఓకే. రెండోదిగా దేవుని బిడ్డలారా సోలార్ ద్వారా వచ్చే వెలుగు. దేని వెలుగు? సోలార్ ద్వారా వచ్చే వెలుగు. ఇప్పుడు మనకు సమీపాన దేవుని బిడ్డలారా ఈ గని మంచాల కట్ట దగ్గర అతి విస్తారమైన సోలరు వేయబడింది. దాని ద్వారా కూడా మనకు వెలుగు వస్తుంది. రెండోది ఓకేనా. మూడోదిగా విద్యుత్తు వెలుగు ఇక్కడ వెలుగుతుంది. పైకి చూడండి, ఇక్కడ ట్యూబ్ లైట్ వెలుగుతుంది. ఇది ఏ వెలుగు? విద్యుత్తు వెలుగు. తరువాత దేవుని బిడ్డలారా ఈ మధ్య హైందువులకు మరి కార్తీక మాసాలు వచ్చాయి. వీటిని వాళ్ళు 5 రకాల నూనెలతో వెలిగిస్తారు. ఎన్ని రకాల నూనెలతో? 5 రకాల నూనెలతో హైందువులు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా 5 నూనెలు ఒక దాంట్లో పోసి మరి వాళ్ళు దీపారాధన చేసి లేదా ఆ దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టడం మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఎన్ని రకాలైనవి ఈ లోకముల వెలుగులో? ఒకటి కొవ్వొత్తి, రెండోది సోలరు, మూడోది విద్యుత్తు, తర్వాత 5 రకాలు కలిసిన నూనెలు. ఇక్కడికి ఎన్ని అయినాయి? 4 రకాలైన నూనెలు ఉన్నాయి. ఇప్పుడు కొరియనుకు తెలియంది, ఇక్కడ రంజిత్తుకు తెలియంది, బన్నికి వీళ్ళ మన ఈ చిన్న పిల్లలకు తెలియని వెలుగు చిన్నప్పుడు ఉండేది మనకు తెలుసు. ఏంటంటే కిరోసిన్ ద్వారా వెలిగించే వాళ్ళు దీపాలను. అప్పుడు కరెంటు లేదు. కరెంటు లేనప్పుడు దేవుని బిడ్డలారా చిన్న చిన్న బుడ్లు ఉండేటివి. పశువుల దగ్గరికి వెళ్ళాలన్నా, కలం దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుని బిడ్డలారా ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి చిన్న బుడ్డల్లో నూనె తీసుకొని దాంట్లో పోసి ఆ వెలుతురుతో వాళ్ళు కాళ్ళు ముందరికి వేస్తూ నడిచేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం ఊర్లో దేవుని బిడ్డలారా ఒకసారి కరెంటు లేదండి. కరెంటు లేనప్పుడు ఒకరు పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగితే దానికి పెద్దగా ఆ గుడ్డలు చుట్టి దాన్ని కాగడాల ఏమంటారు ఆ కాగడాలకు వెలుగులో డ్యాన్సులు వేస్తూ ఆ విధంగా దేవుని బిడ్డలారా కరెంటు లేనప్పుడు అట్లా వెలుగులు ఉండేటివి. ఈ వెలుగులన్నీ కూడా దేవుని బిడ్డలారా ఆర్పబడతాయి. ఈ వెలుగులన్నీ కూడా దేవుని బిడ్డలారా ఆరిపోయేటివి. ఈ వెలుగులన్నీ కూడా అంతమైపోయేటివి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వెలుగు అది ఆరిపోని వెలుగు. దాన్ని ఎవరు ఆర్పలేని వెలుగు. ఆయన్నే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆయన ఘనపరచండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు చేసిన కృతజ్ఞతను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవునితో ఏమంటున్నాడో తెలుసా? దేవా మరణము నుండి నన్ను తప్పించావయ్యా. దేవా కీడు నుండి నన్ను తప్పించావయ్యా. దేవా అపాయం నుండి నన్ను తప్పించావయ్యా. దేవా ఉపద్రవముల నుండి నన్ను తప్పించావయ్యా. నువ్వు తప్పించిన దాన్ని బట్టి
నువ్వు చేసిన మహోపకారాన్ని బట్టి నా ఎడల నీ కృపను ఘనపరిచి నాకు చేసిన మేలును బట్టి నేనేం చేస్తానంటే, ఒక ఆరిపోని వెలుగు ఉంది. ఏ వెలుగండి? ఆరిపోని వెలుగు. 156 కీర్తనలో ఆ 12వ వచనములు అంటాడు, దేవా నీవు మరణములోండి నా ప్రాణమును తప్పించినావయ్యా, నేను జీవ వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు జారి పడకుండా నువ్వు నా పాదమును తప్పించి ఉన్నావు. ఆమేన్. ఏమండి, దేవుడు దేని నుండి తప్పించాడంట? అక్కడ 2 విషయాలు అంటాడు. దేవా మరణము నుండి నన్ను తప్పించావయ్యా. దేని నుండమ్మా? మరణము నుండి తప్పించావు. మరణము అనగానే దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రపంచములో శాస్త్రవేత్తకైనా, ఐశ్వర్యవంతునికైనా, ధనవంతునికైనా, బీదవానికైనా, సామాన్యునికైనా దేవుని బిడ్డలారా ఒక భయము పట్టుకుంటుంది. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమని వాక్యము లేఖనం సెలవిస్తుంది. ఆ పరిశుద్ధుడు దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు జీవితంలో అనేకమైన కీడులు, దావీదు జీవితంలో అనేకమైన ఉపద్రవాలు, దావీదు జీవితంలో అనేకమైన శోధనలు వెంటాడినాయి. అయితే దేవుడు మరణము నుండి తప్పించాడు. దేవుడు తప్పించుటకు సమర్థుడు. కృతజ్ఞత కలిగి బ్రతుకుటకు మనకు అలాంటి విధేయత ఉందా? అందుకే వాక్యం సెలవిస్తుంది, నువ్వు నా ఎడల చేసిన ఈ యొక్క ఆశ్చర్యమును బట్టి, ఈ అద్భుతాన్ని బట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దేవుని బిడ్డలారా, జీవపు ఏ వెలుగులంటండి? నేను అంటున్నాడండి, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావా. నా పాదాలు జారిపోకుండగా, నా పాదాలు పడిపోకుండగా, నా పాదాలు అటు ఇటు లోకములో తిరుగుకుండగా, నేను లోక భోగములలో, లోక శరీరేచ్ఛలలో, లోక సంబంధం ఇరుక్కోకుండగా నువ్వు నా పాదాలను తప్పించావయ్యా. ఇప్పుడు నా బ్రతుకు, ఇప్పుడు నా జీవితము, నా ప్రతిష్టత ఎక్కడంటే యేసులో నా బ్రతుకు. ఒకసారి చప్పట్లు కొడతారా? దేవా మరణము నుండి నన్ను తప్పించావు, జారి పడకుండా నా పాదములను తప్పించావు. ఈ దినాలలో పాదాలు జారి చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఓసారి ఓ పేపర్కి వచ్చేసిందండి, మీకు అందరికీ తెలుసు దేవుని బిడ్డలారా, చిరంజీవి మీకు అందరికీ తెలుసుగా, వాళ్ళ మామ అల్లు రామలింగ ఉన్నాడుగా, బాత్రూంలో కాలు జారి పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇట్లా మామూలు కాలు జారి చచ్చిపోయే వాళ్ళ గురించి ఈ లేఖనం చెప్పడం లేదు. జారి పడకుండంటే ఈ లోక సంబంధమైన దేవుని బిడ్డలారా ధనాశలో కానీ, ఈ లోక సంబంధమైన స్త్రీ ఆశలో కానీ, ఈ లోక సంబంధమైన భోగములలో కానీ, ఈ లోక సంబంధమైన ఇచ్చలలో కానీ నా పాదాలు జారి పడకుండా అయ్యా నువ్వు తప్పించిన కృప కొరకై మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అందుకే ఇప్పుడు నా జీవితం, నా బ్రతుకు ప్రతిష్టత ఏంటంటే ఆరిపోని వెలుగులో, ఆరిపోని వెలుగులో ఆ దేవుని సన్నిధానములో నేను సంచరిస్తాను. స్తోత్రం. ఎక్కడ సంచరిస్తాడంట? ఓసారి సొలొమోను గారు కిటికీల నుండి చూస్తున్నాడు. ఏమంటే ఓసారి ఎవరు చూస్తున్నారండి? అంతఃపురములో రాజ్యభవనం ఉంటూ సొలొమోను గారు కిటికీల నుంచి బేటా చూస్తున్నాడు. కొంచెం మంచి వాతావరణం, మంచి గాలి అది ఇది పీల్చుకుందామని చూస్తున్నాడు. ఆలోపు బుద్ధి లేని ఒక యవనస్తుడు, తెలివి లేని ఒక యవనస్తుడు దేవుని బిడ్డలారా ఒక వీధిలో తిరుగుతున్నాడంట. వీధిలో తిరుగుతున్న ఆ వీధిలో దేవుని బిడ్డలారా ఒక యవనస్త్రాలు వచ్చేసిందంట. వాడిని పశువు దగ్గరికి పశువు వధువు దగ్గరికి ఎట్ట వెళుతుందో ఆ విధంగా వాడిని పట్టుకొని వెళ్ళిపోయాను అని సొలొమోను గారు చెప్తారు సామెతల్లో. స్తోత్రం.
కాబట్టి అలాంటిగా నా పాదాలు జారి పడిపోకుండగా నువ్వు ఏం చేశావంటే తప్పించావయ్యా, నువ్వు తప్పించావయ్యా. స్తోత్రం, స్తోత్రం. తప్పించినందుకు ఇప్పుడు ఏం చేస్తాడంటండి, నేను జీవపు వెలుగులో, ఏమండి ఏ వెలుగులంట, కొవ్వొత్తి వెలుగులో ఈ లోకములో మనం సంచరిస్తున్నాం. స్తోత్రం. మొన్న కరెంటు పోయిందండి. కరెంటు పోతే దేవరొక్క ఏం చేసిందంటే ఇన్ని కొవ్వొత్తులు ప్యాకెట్ ఇచ్చిందండి. ఫాస్ట్ అన్న తీసుకోపండి ఒకటిని, మాకిస్తూ వాళ్ళ పెద్దమ్మ కూడా ఒక ప్యాకెట్ ఇచ్చింది. స్తోత్రం. మళ్ళీ అడిగారు ఫ్రీగా, డబ్బులకు అడిగండి అక్కను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి కొవ్వొత్తి వెలుగులో మేము ఏం చేసామంటే కొంచెంసేపు సంచరించామండి. కరెంటు పోయిందండి, టౌన్లో మనకు కూడా కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలుగులో సంచరించాం. చెల్లులకు ఛార్జింగ్ లేదు, ఆ వెలుగులో కూడా మనం సంచరిస్తాం. ఒకరోజు దేవుని బిడ్డలారా, బాగా సరిగా 12 గంటలైంది రాత్రి. సరిగా 12 గంటలైంది. బలిపీఠం మీద ఉండి లేచి ఇంటి దగ్గరికి వెళుతున్నాను లోపలికి. ఆ రోజు సాయంకాలము దేవుని బిడ్డలారా, నేను విక్రమ్ ఇద్దరం కలిసి అక్కడ బండ గుంత ఉంటే ఆ బండ గుంతను బూర్చామండి. బూర్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఒక నల్లటి త్రాసు, భయంకరమైన పాము. సరిగా రాత్రి 12 గంటలకు నేను ప్రార్థన ఊహించుకొని లోపలికి వెళుతున్నప్పుడు పాము వాకిలి దగ్గరనే ఉందండి. దేవుని బిడ్డలారా, ఆ షెల్లు వెలిగే నా కన్నులు ఎదుట లేకపోతే ఖచ్చితంగా పాము మీద నా అడుగులు పడేటివి. ఏమంటే ఒక షెల్లు వెలుగు పాము నుండి తప్పిస్తే జీవాధిపతి అని యేసు వెలుగు సమస్త నుండి తప్పించడానికి సమర్థుడైన వాడు. మీరు స్తోత్రాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూడు కాంతమ్మక్కని స్తోత్రాలు చెప్తుంది. కొంచెం ఒక అక్కతో పాటు అందరు గట్టి స్తోత్రాలు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం స్వరం ఎత్తండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్లా మంచి మాటలు వచ్చినప్పుడు స్తోత్రాలు చెప్పడమా, చప్పట్లు కొట్టి ప్రభువును గణపరచడమా చేయండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కొంచెము అవి వచ్చినాయి, ఏంటి విద్యుత్ రైలు వచ్చినాయి శేఖరన్న. అప్పుడు పూర్వం ఏముండేటువంటి బొగ్గుతో రైలు, బొగ్గెచ్చినది రైపించి మీరు కూడా స్తోత్రాలు చెప్తుంటేనే దేవుని ఆత్మచేత నడిపించబడతాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు ఏ వెలుగులో నేను సంచరిస్తానని చెప్తున్నాడండి. జీవపు వెలుగు అంటే జీవము కలిగిన వెలుగు. ఇంకొకసారి చెప్పండి, జీవము కలిగిన వెలుగు. జీవము కలిగిన వెలుగు. ఒక మాట చెప్పనా, జీవపు వెలుగులో ఎక్కడ సంచరిస్తాడంట, దేవుని సన్నిధానములో సంచరిస్తాడంట. ఇప్పుడు మనం కూడి ఉన్నామే, దీన్ని ఏమంటారంటే దేవుని సన్నిధిని అంటారు. దీన్ని ఏమంటారండి, దేవుని సన్నిధిని అంటారు. ఈ సన్నిధానములో మనం సంచరించటానికి అనగా ఇక్కడికి మనం రావటానికి పోవటానికి దీన్ని ఏమంటారు, సంచరించడమా కాదా? వచ్చిపోయేదాన్ని ఏమంటారు, సంచరించడమే. మనం ఇక్కడికి రావటానికి పోవటానికి మనకిప్పుడు ఏ వెలుగు ఆధారం మీరు చెప్పాలి? జీవపు వెలుగు. ఏ వెలుగు? ఆ జీవపు వెలుగే మనకు లేకపోయింటే కన్నా, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారే మనకు లేకపోయింటే కన్నా, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారే మన కొరకు దరిద్రుడిగా సమస్తం వదులుకొని రాకపోయింటే కన్నా, దేవుని సన్నిధానంలో సంచరించటానికి మనకు ఎలాంటి అవకాశం కానీ సామర్థ్యత కానీ నీతి ఏమి కూడా లేదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని సన్నిధానములో సంచరించటానికి, దేవుని కృపాస్థానం వద్దకు వెళ్ళటానికి, పోవటానికి, రావటానికి మనకు జీవము గల యేసు, ఆ జీవము గల వెలుగు. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవపు వెలుగులో దేవుని సన్నిధానములో సంచరిస్తున్నానయ్యా. నువ్వు చేసిన మేలుల కొరకయ్యా నా ప్రాణాన్ని మరణుడి తప్పించావుగా. ఈ లోకములో పాపములలో, ఇచ్చలలో, దుర్మార్గములో పడిపోకుండగా నా పాదాలు తప్పించావు. కాబట్టి క్రీస్తులో నేను బతుకుతాను, క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు కొరకే నా బ్రతుకు ప్రతిష్టత. కూడి వచ్చిన స్త్రీలారా, కూడి వచ్చిన పురుషులారా, ఇక మీ జీవితాలు
యేసుకు ప్రతిష్ఠత చేసుకోకపోతే ఈ దినమే ప్రతిష్ఠత చేసుకొని యేసును కలిగి, ఆ జీవ వెలుగును కలిగి దేవునితో సహవాసం, ఆ జీవ వెలుగులో ప్రతిష్ఠత చేసుకొని దేవునితో సహవాసం కలిగి ఉంటానని ప్రతిష్ఠత చేసుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది పాత సంవత్సరం గతించిపోతుంది. డిసెంబర్ ఈరోజు 13వ తారీఖు. ఈరోజు 13వ తారీఖు, కానీ నూతన సంవత్సరం రాబోతుంది. నూతన దర్శనం మనకు కావాలి. నూతన దేవుని బిడ్డలారా, స్వరం, నూతన ప్రతిష్ఠత మన జీవితంలో ప్రభు ద్వారా వెలిగించబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే నువ్వు చేసిన మేలులకై దేవా, నేను ఎక్కడ సంచరిస్తానంటే దేవుని సన్నిధానములో సంచరిస్తాను. దేవుని సన్నిధానం సంచరించడానికి నాకు భాగ్యం ఏంటంటే జీవపు వెలుగు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువే నీకు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువే నీ కొరకు ప్రాణం పెట్టకపోతే, యేసుక్రీస్తు ప్రభువే నీ కొరకు బలి కాకపోతే దేవుని సన్నిధానంలో సంచరించటానికి మనం అపాత్రులం. మనం పాత్రలు కావటానికి కారణం ఏంటో తెలుసా? జీవపు వెలుగులో మనం నిలబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 1:9 ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1:9 ఒక మాట రాయబడింది. నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఈ 9వ వచనములో దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఉండెను. అమ్మా, ఏ వెలుగు ఉండెను? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. ఎక్కడికి వస్తుండండి? లోకములోనికి వస్తూ. లోకం అంటే దేవుని బిడ్డలారా మట్టి కాదు, మనుషులు. లోకం అంటే ఎవరండి? మనుషులు. మనుషులలోనికి ఈ వెలుగు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఈ జీవ వెలుగు వస్తూ ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని ఏం చేస్తుందంటది? వెలిగిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన వెలుగు. అంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉందని. యేసు ప్రభు వారి ఈ లోకానికి నిజమైన వెలుగు. అపవాది, దుష్టుడు, సాతాను ఏం చేస్తున్నా అంటే దేవుని బిడ్డలారా, వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నా అంట. ఏ వేషం అంటే, వీనికి వేషాలు వేసుకోవడము బాగా అలవాటు. ఎవరికంటే దేవుని బిడ్డలారా, సాతానుకు వేషాలు వేసుకోవడం బాగా అలవాటు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ మాట అట్నే పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయము 11వ అధ్యాయము 14 వచనం. 11:14 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకొని ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను, నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి అసలు కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. యమ్మా, ఇప్పుడు కొంచెం ఈ వాక్యం అర్థం కావటానికి పిల్లలను ఎవరినైనా పెడితే కొంచెం మీరు బాధపడతారేమో, కాబట్టి నేను బుక్కులోనే వాడుకుంటాను, మీరు కొంచెం వినాలి. నిజమైన వెలుగు. అమ్మ ఇక్కడ చూడండి, ఇదేంది చెప్పండి? ఇది డైరీ. ఈ డైరీ మీరు ఏమనుకోవాలి ఇప్పుడు? నిజమైన వెలుగు. ఓకే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది పాటల బుక్. ఓకేనా? ఇది పాటల బుక్. ఇప్పుడు ఈ పాటల బుక్ను మీరు ఏమనుకోవాలంటే, మీ హృదయంలో దేవుని బిడ్డలారా, మరలా ఎప్పుడు అనుకోవద్దు, ఇప్పుడు మాత్రమే అనుకోవాలా.
ఎప్పుడు అనుకుంటే పాపం మంచి దైవజనుడు, గొప్పవాడు, మంచి ఆత్మపూర్ణుడు, దేవుని బిడ్డలారా మంచి గాయకుడు, ఇప్పటికి మాత్రమే దేవుని బిడ్డలారా ఈ బుక్కును దేవుని బిడ్డలారా సాతాను ఏమంటే నిజమైన వెలుగు. ఈ నిజమైన వెలుగు ఏం చేస్తుందంటే మనుషులను వెలిగిస్తుంది. మనుషులను ఏం చేస్తుందండి? వెలిగిస్తుంది. అంటే ఈ నిజమైన వెలుగు యేసు ప్రభువు వారు మనుషులను ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా పాపములో నుండి నీతిలోకి నడిపిస్తాడు. అసమాధానము నుండి సమాధానములోకి నడిపిస్తాడు. స్వార్థములో నుండి దేవుని బిడ్డలారా స్వార్థం లేకుండా నడిపించగలుగుతాడు. ఈ నిజమైన వెలుగు ప్రతి స్త్రీని కానీ ప్రతి పురుషుని కానీ తారతమ్యము లేకుండా ప్రతి వ్యక్తిని ఆశీర్వాదకరంగా తలగా పైవారిగా పెట్టగలిగిన నిజమైన వెలుగు ప్రభువైన యేసు. ఆమేన్. ఇక్కడికి వచ్చేసిలోపు సైతాను ఉన్నాడండి. ఇక్కడ ఎవరండి? ఈ సైతాను గాడు ఏం చేస్తున్నాడంటే వెలుగు దూత వేషము. అసలు వాడు వెలుగే కాదండి. వెలుగు పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే. దేవుడు వెలుగై ఉండెను. ఇంకొంచెం గట్టి చెప్పాలి దేవునికి. దేవుడు వెలుగై ఉండెను. దేవుని బిడ్డలారా వీడు అస్సలు వెలుగు కాదండి. వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా సాతాను వెలుగు దూత వేషము ఏం చేస్తున్నాడు? ధరించుకొనొచ్చున్నాడు. వీడు మోసపుచ్చటానికి, వీడు నాశనం చేయటానికి, వీడు పతనములో నడిపించటానికి, వీడు కక్షలు పెంచటానికి, వీడు అసూయలు పెంచటానికి, వీడు భేదాలు తీసుకురావటానికి, వీడు నరత్యలు చేయటానికి, వీడు పాపం చేయటానికి, వీడు పతనం చేయటానికి వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు. అసలు వాడే వెలుగు దూత వేషం ధరించుకుంటే వాని పరిచారకులు కూడా భూమి మీద ఉన్నారని వాక్యం చెబుతుంది. అసలు వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకొని వస్తారంట. అబ్బా మేము కూడా అది ఇది అంటాడు. ఈ మధ్య దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు. ఇద్దరు తనకు ఒక వ్యక్తి పరిచయమైనాడంట. పరిచయం అయితే అతని వెంట వెళుతూ వాళ్ళన్న ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే దేవుని బిడ్డలారా కొంచెం మీ అన్న ఫోను నాకు ఇవ్వండి అడిగాడంట. అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏమండి నేను కొంచెం బీదవాన్ని, కొంచెం నేను పేదవాన్ని అండి, ఒక 10,000 నాకు పంపించమని చెప్పాడంట. అతడు 10,000 పంపించాడంట. ఏదోలే బీద సేవకుడులే అని పంపించాడంట. ఇంకా ఒక ట్యాక్స్ ఎక్కువైపోయిందంట, ఎక్కువ ఫోన్లు చేయడం డబ్బు పంపించమని. అతనుండి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేశాడంట. ఏరనైనా నన్ను ఇట్లా పెడితే చంపుతున్నారా, ఫోన్లు చేసి డబ్బులు చంపుతున్నారా? ఏమయ్యా మా అన్నకు ఫోన్ చేసి ఓకే డబ్బులు అడుగుతున్నావంటే ఈయన ఏం చేస్తాడంట, ఇంతలావు నిమ్మకాయ తీసుకొని కాలి కిందేసి తొక్కి నీకు రాత్రికాల జ్వరం వచ్చింది కాకన్నాడంట. ఏమక్క సారమక్క వీడు ఇప్పుడు వీడు ఎవని పరిచారకుడు? వీడు క్రీస్తు పరిచారకుడా, వెలుగు దూత పరిచారకుడా? వీడు నిమ్మకాయ మంచి ఏమండి ఎంత లావు నిమ్మకాయ అండి, దాదాపు చాలా మంచి లావు నిమ్మకాయనంట. నిమ్మకాయ కాలి కిందేసి తొక్కి తెల్లారులో రాత్రికాల నీకు జ్వరం వచ్చి పడిపోనుగా కంటున్నాడంట. ఏమండి చాలా భయంకరం ఉన్నారు. అందుకే శూన్యము పట్టణములో జ్ఞానవంతురాలు ధనురాలైన స్త్రీ గుర్తించగలిగింది. ఏమండి మన ఇంటికి వస్తున్నాడండి, మన ఇంటికి పోతున్నాడండి, అతడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదనండి, అతనికి మన ఇంటి మీద ఓ గది కడదామని చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం పట్టిన ప్రతి వ్యక్తిని కూడా నమ్మొద్దు. కానీ ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో మీరు పరీక్షించి తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు
ఉండెను. ఈ వెలుగు ఏం చేస్తుందంటే మంచి చేసేదే కానీ, ఈ వెలుగు సమాధానపరిచేది కానీ, ఈ వెలుగు మేలు చేసేదే కానీ, ఈ వెలుగు ఆస్వాదించేదే కానీ, ఈ వెలుగు బలపరిచేదే కానీ, ఈ వెలుగు లేవనెత్తేదే కానీ మనుషులకు శాపాలు పెట్టి బలహీనపరిచేది కాదు. ఇది మాత్రమే చేస్తుంది. ఆ విధంగా ఏమయ్యా సౌందరాజు, ఇదేం చేస్తుంది? అదే చేస్తుంది. సాతాను తాని వెలుగుదూత వేషము వాడే ధరించుకొనుచున్నాడు. ఇక వాని పరిచారకులు కూడా ఏం చేస్తాడంట? నీతి పరిచారకుల వేషాన్ని ఏం చేస్తాడంట? ధరించుకుంటాడు. జాగ్రత్త. అందుకే మనము ఏ వెలుగులో సంచరించాలంటే ఈ ఆరుని వెలుగులో సంచరించాలి. ఇది డూప్లికేట్ వెలుగు. పొరపాటుని ఈ వెలుగులో పడితే గాన మన బ్రతుకు ఫినిష్ అయిపోతుంది, మన బ్రతుకు పతనం అయిపోతుంది, మన కుటుంబాలకు ఇక అడ్రస్ ఉండదండి దీంట్లో పడితే గాన. ఇప్పుడు ఏ వెలుగులో మనం నడవాలా? జీవ వెలుగులో నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. దావీదు వలె ప్రతిష్టత చేసుకోవాలి, దావీదు వలె తీర్మానం చేసుకోవాలి, దావీదు వలె దేవుని బిడ్డలారా ముందు కొనసాగాలి. నీ వెలుగులో సంచరిస్తానయ్యా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. చప్పట్లు. నా చీకటిని వెలుగుగా చేయును, జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మీకందరికి కూడా యేసు ప్రభు నామములో రెండు చేతులు జోడించి చెప్తున్నాను, జీవ వెలుగులో మనం ప్రతిష్ఠిత చేసుకున్న మన జీవితాలను ఆశామాషిగా కాదు, ప్రతిష్ఠిత చేసుకొని నిలబడు. నీ మీద కురుస్తుంది దేవుని కనికరం. ప్రతిష్ఠిత చేసుకొని కొనసాగు, దేవుని వాత్సల్యత నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రభు పేరట దేవుని ఆత్మ కలిగిన వానిగా మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త దేవుని బిడ్డలారా 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏమండే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన మాటను తెలియజేశాడు. ఈ లోకమునకు నేను వెలుగును అన్నాడు. అవండి, లోకానికి వెలుగు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వెలుగు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి నేనే వెలుగును. ఈ లోకములో ఏ పురుషుడైనా, ఈ లోకములో ఏ స్త్రీ అయినా, ఈ లోకములో ఏ గోత్రానికి చెందిన, నువ్వు ఏ వంశానికి చెందినా, నువ్వు ఏ భాషకు చెందినా, నీవు నన్ను వెంబడించగలిగితే కానా
వెనక తీయక నన్ను వెంబడించగలిగితే నీవు ఆరిపోని వెలుగు వలె ఉండగలుగుతావని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభును వెంబడించుట విషయములో, యేసు ప్రభును అనుసరించే విషయములో, యేసు ప్రభును ఆరాధించే విషయములో, యేసు ప్రభును కొలిచే విషయములో, యేసు ప్రభును మహిమపరిచే విషయములో నువ్వు వెనక పడకపోతే కానా నువ్వు ఏ వెలుగై ఉంటావంటే కొవ్వొత్తి వెలుగు అస్సలు కానే కాదు, సోలార్ వెలుగు అస్సలు కానే కాదు, విద్యుత్ వెలుగు అస్సలు కానే కాదు, 5 రకాల నూనెల వెలుగు అస్సలు కానే కాదు. నీవు ఏ వెలుగు అయి ఉంటావంటే జీవం వెలుగై ఉంటావు. స్తోత్రం, స్తోత్రం. ఏ వెలుగై ఉంటావండి? జీవపు వెలుగు. ఆమేన్. చూడండి బాగా ఆ రెఫరెన్స్ చూడండి. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. ఏ వెలుగమ్మా? జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆ జీవ వెలుగు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ఆయనను వెంబడిస్తే నువ్వు కూడా ఆయన వలె వెలిగించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. నీకు కూడా ఆయన స్వరూపం రాగలుగుతుంది. నువ్వు కూడా ఆయన ఈ లోకానికి మాదిరి చూపించినట్లు నీవు నీ కుటుంబానికి ప్రతి చోట మాదిరి చూపించగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేన్ని వెంబడించగలుగుతున్నాను? ఒక్కసారి నీ హృదయము నీతో మాట్లాడని. దేవుని బిడ్డలారా, దేన్ని వెంబడించగలుగుతున్నావు? ఈ లోకములో వాక్యం సెలవిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి అసలు పొత్తుండకూడదని రాయబడింది. ఏమండి, ఎవరికి పొత్తుండకూడదు? విశ్వాసికి అవిశ్వాసికి అసలు పొత్తే ఉండకూడదు. విశ్వాసి కానీ అవిశ్వాసితో పొత్తు చేశాడంటే కన్నా వీడు చెడిపోతాడు. వీనిలోని జీవు వెలుగు ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. సంసోనులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బయటికి పోవటానికి సంసోను ఎవరితో ఎక్కువ స్నేహం చేశాడు? సోయేరు లోయలో ఒక గుడారాన్ని వేసుకొని ఉంది. ఎవరు? ఢిల్లీలో ఉంది. అసలు ఇతను ప్రతిష్టత కలిగిన వాడు, ఇతడు దేవుని పిలుపు కలిగిన వాడు, ఇతనికి ప్రత్యేకమైన అభిషేకం ఉంది. దేవుని బిడ్డలారా, ఈమెతో చేయడం వలన దేవుని బిడ్డలారా దేవుడు చూశాడు సహించాడు, ఇంక ఇరిచిపోయాడు. ఇంకా ఆయన ఇరిచిపోయాక అయిపోయింది సంసోను పని. 2 కళ్ళు తీయబడము, కాళ్ళకు చేతులకు సఖ్యన్లు వేయబడము, ఓ గానుగును తిప్పడము. ఇతడు బలహీనుడు, ఫిలిస్తీయులు బలవంతులైతున్నారు. ఇతడు శక్తిహీనుడు, గానుగ తిప్పుతూ ఫిలిస్తీయులు శత్రువులు బలవంతులై కూర్చుంటున్నారు. కాబట్టి మనము జీవ వెలుగు కలిగి ఉండాలి ఎల్లప్పుడంటే క్రీస్తును వెంబడించే విషయంలో వెనక తీయకండి. అందుకే పౌలు గారు క్రీస్తును వెంబడించటానికి సమస్తం పెంటవలి చేసుకున్నాడండి. ఏమండి, ఎట్లా చేసుకున్నాడండి? సమస్తమును పెంటవలి చేసుకున్నాడు. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుచున్నాను. ఆమేన్. నిన్న 12వ తారీఖు రాజుల ఇంట్లో ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేయించుకోవడం లేదు. కనీసం ఫోన్లనన్నా చేయించుకోండి, ప్రార్థన ఫోన్లనన్నా చేయించుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అప్పుడు పవిత్రమ్మకు ఒక మాట చెప్పాను. అమ్మా, ఈ లోకము దేవుడు ఆరోగ్యం ఇచ్చే 70 లేదా 80. ఈ లోకం ఎప్పుడు ఇస్తామో తెలియదు, కానీ ఈ లోకం కొరకు కాదు మనం బతికేది. పునాదులు గల పట్టణం కొరకు మనం బతికేది. స్థిరమైన నగరం కొరకు బతికేది. స్తోత్రం. జీవవృక్ష ఫలాలు దొరికే, మన్న దొరికే ఆ పరదేశ పరలోకం కొరకు మనం బతికేది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పునాది బాగా వేసుకోవాలి. భక్తిలో, విశ్వాసంలో పునాది బాగా వేసుకోవాలి.
అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? యేసును వెంబడిస్తున్నావా? లేకుంటే యేసు పరుగును కాక ఈ లోకమును దేన్ని వెంబడించినా నువ్వు జీవ వెలుగు కాదు. నువ్వు ఏ వెలుగై ఉంటావంటే సాతాను వెలుగు కలిగి ఉంటావు. సాతాను వెలుగు ఏంది? అది డూప్లికేటు వెలుగు. అప్పటికప్పటికి బాగుంటుంది, తర్వాత అది చేసేది కీడు ఆయన నీకు. కాబట్టి జీవ వెలుగు నీకు మేలు చేస్తుంది. ఆయన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడిందండి. 5:8 మీరు పూర్వమందు చీకటై ఇంటిరి కానీ ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు లే కొంచెం లే. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొంచెం తీ. ఇక్కడ ఇడగూర్చో, అడ కూర్చో, నేను వస్తాను నీ దగ్గరికి. కూర్చో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎన్న వచ్చినాం? 5:8 చదువుకున్నాం. అప్పుడు అక్కడ ఏముందంటే, పూర్వమందు మీరు ఏమై ఉన్నారు? చీకటై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు రంజిత్ కనబడుతున్నాడండి. ఇతడు దేవుని బిడ్డలారా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదు. ఇతడు క్రీస్తును సొంత రక్షకునిగా ఇతడు క్రీస్తును ఏం చేయలేదండి? సొంత రక్షకునిగా అంగీకరించలేదు. ఇతనికి మారు మనస్సు లేదండి, ఇతనికి రక్షణ లేదండి. ఇతడు ఇప్పుడు ఏమై ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా చీకటై ఉన్నాడు. ఇప్పుడు ఏమై ఉన్నాడు? చీకటై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇతడు దేవుని బిడ్డలారా ఇతడు మంచిగా బ్రాందీ తాగుతున్నాడండి, ఇసుక తాగుతున్నాడు, పాను పరాకులు అవి మొత్తం తింటున్నాడండి. అటు ఇటు ఇష్టం వచ్చినట్టు చెడు బతుకుతున్నాడండి. అయితే యేసు ప్రభు గురించి విన్న తర్వాత, యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత, అప్పుడైతే చీకటి కానీ యేసు ప్రభును తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైపోయినాడంటే, యేసు ప్రభును యేసు ప్రభునందు ఏమైపోయినాడంటే వెలుగై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అటమా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏమై ఉన్నాడమ్మా? ప్రభునందు చెప్పండి. వెలుగై ఉన్నాడు. అప్పుడు ఏమై ఉన్నాడండి? చీకటై ఉన్నాడు. చీకటి అయి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడండి? అతనిలో విపరీతమైన కోపమే, ఆ చీకట్లు ఉన్నప్పుడు అసూయనే, ఆ చీకట్లు ఉన్నప్పుడు మత్సరమే, చీకటిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఇష్టానుసారంగా బతుకుతున్నాడండి. శరీర కోరికలకు, శరీర అలవాట్లకు దుష్టకరంగా ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాడు కాబట్టి ఇతనిలో సాత్వికం ఉంది, ఇతనిలో మారుమనసు ఉంది, ఇతనిలో రక్షణ ఉంది. ఇతను క్రమంగా మందిరానికి వస్తున్నాడు, క్రమంగా యేసులో ఎదుగుతున్నాడు, క్రమంగా ఆత్మీయంగా బలపడుతున్నాడు, క్రమంగా దేవుని బిడ్డలారా తప్పకుండా వాక్యానుసారంగా బతుకుతున్నాడు. కాబట్టి ఇతడు ప్రభువునందు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. పూర్వం మనం ఏమై ఉన్నాం చెప్పండి? చీకటై ఉన్నాం. కూర్చోండి. పూర్వం ఏమై ఉన్నాం మనము? ఆత్మకూరికి వెళితే నేను దేవుని బిడ్డలారా రోజుకు ఎన్ని ఆటలు ఆడతాయి? శేఖరన్ వసూళ్ళను 4 ఆటలు ఆడతాయి. ఇప్పుడు కూడా చూస్తున్నావా? మళ్ళీ జయం మక్కుది చూసావు పొరపాటు. రోజుకు 4 ఆటలు ఆడేటివి. ఆత్మకూరికి వస్తే దేవుని బిడ్డలారా 4 ఆటలు చూసేవాడినండి. అంత పిచ్చి, శిలమల పిచ్చి. ప్రభును ఎరకక మునుపు, సత్యం తెలియక మునుపు 4 సినిమాలు చూసి అందుగురు బస్ స్టాండ్లో పండుకొని తెల్లవారినకు ఊరికి వెళ్ళేవాడిని. అప్పుడు నా బతుకు ఎలాంటిది? పూర్వము చీకటి. కానీ ఇప్పుడు ప్రభునందు ఏమై ఉన్నాను? వెలుగునై ఉన్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ప్రభునందు నిజముగా వెలుగై ఉన్నామా? వెలుగు యొక్క ఫలము మంచితనం అంటండి. నా మంచితనము ఇతరులకు తెలియబడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ 5:8లోనే కొంచెం ముందుకు చదివితే ఉంది వెలుగు ఫలము అని రాయబడి ఉంటుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. ప్రభుకు మహిమ కలుగునుగాక.
యేసు ప్రభు ఏ వెలుగై ఉన్నాడు చెప్పండి అమ్మా? జీవ వెలుగు. ఆయనను వెంబడించేవాడు ఏ వెలుగై ఉంటాడు చెప్పండి? జీవ వెలుగు కలిగి ఉంటాడు. ఆ జీవ వెలుగు సమస్త విధములైన మంచితనం. ప్రభుకు మహిమ కలుగును గాక. మన మంచితనాన్ని దేవుని బిడ్డలారా ఇతరులకు కనపరచాలి. అందుకే జీవ వెలుగులో మనం నడవాలి. జీవ వెలుగు కలిగి మనం బతకాలి. జీవ వెలుగు యేసు ప్రభుల వారు. స్తోత్రం. ఆయనకు ప్రతిష్టత చేసుకుంటే నీవు కూడా, మనమంతరం కూడా ఆరిపోను వెలుగు వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 చదువుకొని ముగించుకుందాం. 2:16 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అమలరా అయిలారా, పౌలు గారు ఫిలిప్పీ విశ్వాసులతో ఏమంటున్నాడంటే, మీరు అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. ఏమా? అట్టి జనము మధ్య, ఎట్టి జనము మధ్య, అట్టి జనము మధ్య అంటే ఫైర్ రెఫరెన్స్ ఉంది, అది చెప్పి మీకు చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 14లో రాయబడింది. చాలు ఇక ఎక్కువ చదివితే సరిపోతుంది. ఇప్పుడు మీరు అంటే ఎవరు? ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు. మీరు అట్టి జనము మధ్య లేదా మూర్ఖమైన వక్ర జనము మధ్య, ఎలాంటి వాళ్ళంటండి? మూర్ఖంగా మాట్లాడే ప్రజల మధ్య, వంకర టంకరగా బతికే ప్రజల మధ్య మీరు ఎట్లా ఉన్నారంటే, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె, ఆరిపోని వెలుగు వలె మీరు కనబడుతున్నందుకు నా ఆనందానికి, నా సంతోషానికి అవధులే లేవు. కొట్టండి. హల్లెలూయా. రీకాబా ఓ రా సీకాబా. దేవుని బిడ్డలారా, వక్ర జనము మధ్య, వంకరు టుంకరుగా బతికే జనం మధ్య, అబద్ధాలు మోసాలు చేసే జనముల మధ్య మీరు ఎట్లా ఉన్నారంటే, జీవవాక్యాన్ని మీరు చేతబట్టుకున్నారు. ఆమేన్. మందిరానికి వస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ లేకుండా వస్తున్నారు. బైబిల్ పట్టుకొని మందిరానికి రా. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ లేకపోతే కొను. దేవుని బిడ్డలారా, నీ ఆస్తి నిన్ను పరలోకం చేర్చేది, నీకు నిత్య జీవం ఇచ్చేది, నీకు ఆదరణ కలిగించేది, కుటుంబాలను బ్రతుకులను సరిచేసి పరిశుద్ధతలో, నీతిలో, న్యాయములో నిలబెట్టే గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని కొను. లేకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చేత పట్టుకొని వస్తున్నాం, మంచిది, ఆదివారం. అయితే ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా? హృదయములు భద్రపరచుకొని చేత పట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చేత పట్టడం అంటే వాక్యం చెబుతుంది, ఏయ్ నీవు అబద్ధం ఆడద్దు, అన్యాయంగా బతకొద్దు, అపవిత్రంగా బతకొద్దని నీ మనసాక్షి నిన్ను గద్దించినప్పుడు వెంటనే తిరిగి న్యాయంగా బతకటానికి, పవిత్రంగా బతకటానికి, నీతి నేల చొప్పున స్థిరపడటానికి జీవవాక్యం నీలో బలపడి చేత పట్టాలి. ఆమేన్, ఆమేన్. వాక్యానికి ఎంత మట్టుకు విలువ! ఈ వాక్యం మన పాదాలకు దీపం కాదా? మన త్రోవకు వెలుగు కాదా ఈ వాక్యం? ఇలాంటి వాక్యాన్ని ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు, సంఘస్థులు ఏం చేశారు? గుండెల్లో, హృదయముల అంతరంగములో భద్రపరుచుకొని దాన్ని చేత పట్టుకున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
మూర్ఖ వంకర జనం మధ్య వాళ్ళు ఎట్లా ఉన్నారంట? జ్యోతుల వల్ల కనబడుతున్నారంట. స్తోత్రం. దేవుడు 2 జ్యోతులను చేశాడు. స్తోత్రం. ఒకటి పెద్ద జ్యోతిని పగలటిని ఏలటానికి సూర్యుణ్ణి, స్తోత్రం, రాత్రి పరిపాలన చేయటానికి చంద్రుడిని చేశాడు. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్యోతులు ఎవడైనా మనుషులు ఆర్పగలుగుతాడా? ఆర్పితే పరిశుద్ధుడైన దేవుడే వాటిని ఆర్పాల. వాక్యం రాయబడింది, సూర్యుడు దేవుని బిడ్డలారా నలుపైపోతాడని, చంద్రుడు ఎరుపైపోతాడని. సూర్యుడు చంద్రుడు నిలవని దినముంటే ఆయన మాత్రమే ఆ వెలుగును మహిమ గల దేవుడు ఆర్పుతాడు. ఆ వెలుగును ప్రపంచంలో ఎవడు ఆర్పలేడు. ఆ విధంగా మీరు కనబడుతున్నారబ్బా. ఈరోజు మనం ఎట్లా కనపడుతున్నాం? ఏమంటే ఒక్క సూర్యుడు ప్రపంచ దేశాలకు వెలుగునిస్తున్నాడు. ఒక్క సూర్యుడు వెలిగించకపోతే పాడి పంటలు కూడా నష్టమైపోతాయి, మనుషులు కూడా వ్యాధులు రోగాలు ఎక్కువైపోతాయి. ఆ జ్యోతులను దేవుడు ఆరిపోకుండా వెలిగించగలిగితే, పౌలు అంటున్నాడు, విశ్వాసులను దేనికి పోల్చాడంటే ఆ జ్యోతులకు ఆరిపోని వెలుగులకు పోల్చి చెప్తున్నాడు. ఆ జ్యోతుల వల్ల మీరు కనబడుతున్నారబ్బా, కనబడుతున్నారు. కాబట్టి ఆయనకి ఏమైపోయిందంట? చదువు అక్కడి నుంచి ఏమంటాడో, జ్యోతుల వలె కనబడుచున్నారు. అబ్బా, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, పరిచర్యలో నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియో, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మందిరంలో మీరందరూ ఉన్నారుగా, మీరందరూ కూడా జ్యోతుల వల్లే కనబడాలి. మీరందరూ కూడా ఒక దినాన ప్రభుకు మీరు కనబడితే ఆ రోజు నేను పాస్టర్, మేము పడిన కష్టం అది వ్యర్థం కాదు. మేము కష్టం తర్వాత ఇంకా ఏమంటాడు? మేము పడిన కష్టము వ్యర్థము కాదు. తర్వాత నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నా కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు ఒక దినాన ప్రత్యక్షమవుతాడు. ఆ రోజు మీరు ప్రత్యక్షమైతే, మీరు మేఘాల మీద లేపబడితే, మీ సమాజం తెరవబడి ఎత్తబడితే, ఆ దినము నాకు అతిశయ కారణం కలదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆకాశమందు 2 జ్యోతులు కనబడుతున్నాయి. మనం కూడా సంఘములో, మనం కూడా సమాజములో, మనం కూడా కుటుంబములో, మనం కూడా మనం ఉన్న వీధిలో, మనం ఉన్న బంధువుల్లో, మనమున్న స్నేహితుల్లో జ్యోతుల వలె, అనగా పవిత్రులు, వీరు పరిశుద్ధులు, వీరు క్రీస్తుని వెంబడించిన వాళ్ళు, వీరు క్రీస్తుకు ప్రతిష్ఠ చేసుకున్న వారని మనము కనబడాలా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదుకు దేవుడు చేసిన మేలును బట్టి జీవితాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠిత చేసుకున్న నెంబర్ 1 అది. స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 2, యేసును వెంబడించేవాడు జీవ వెలుగు కలిగి ఉంటాడు. స్తోత్రం. మూడవదిగా దేవుని బిడ్డలారా, క్రీస్తును మనం ఎల్లప్పుడూ అనుసరించినప్పుడు ఆకాశమందు జ్యోతులు కనబడుతున్నాయిగా. ఆ విధంగా అందరికీ మనం వెలుతురిచ్చే వాళ్ళముగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా మనం కనబడినప్పుడు క్రీస్తు దినాన సేవకునికి అతిశయ కారణం కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఒక వ్యక్తికి డబ్బు అతిశయ కారణంగా ఉంటుంది. ఈ లోకం ఒక వ్యక్తికి తన కండబలం అతిశయంగా ఉంటుంది. ఈ లోకంలో ఒక దినాన దేవుని బిడ్డ ఒక వ్యక్తికి ఉద్యోగం అతిశయకరంగా ఉంటుంది. ఈ లోకంలో తమ పిల్లలు అతిశయకరంగా ఉంటారు. ఈ లోకంలో కలిగిన వాటిని బట్టి అతిశయం కలిగి ఉంటారు. కానీ పౌలు అంటాడు, క్రీస్తు దినాన మీరే నా అతిశయం అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. క్రీస్తు దినమున మీరే అమలారా, అయ్యలారా, మీరే మాకు అతిశయం. మరొకటి అతిశయించటానికి మాకు, అయ్యా, భూమి మీద మాకు పరిచర్యనిచ్చావయ్యా, ఇంతమందిని వాక్యం చెప్పి నీ దగ్గరికి నడిపించావయ్యా, ఇదే మా అతిశయం తప్పితే మాకేమీ లేదయ్యా అని ఆ రోజు నేను పాస్టర్ చెప్పగలుగుతా. స్తోత్రం. కాబట్టి దేవుడు చేసే ప్రతి మేలును బట్టి దావీదు వల్లే క్రీస్తును అంగీకరించి జీవ వెలుగులో నడువు. స్తోత్రం. ఆయన వెంబడించు, వెనక తీయకుండా జీవ వెలుగు కలిగి ఉంటావు. దేవుని బిడ్డలారా, నీవు అందరికీ కనబడు క్రీస్తు బిడ్డగా.
క్రీస్తు సొత్తుగా అందరికి కనబడు. నిన్ను బట్టి నీ సంఘ కాపరికి, నిన్ను బట్టి సేవకునికి సంతోషం కలగాలి, ప్రభు మహిమ పరచబడాలి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా పెద్ద మోకాల మీద ఉండండి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో ప్రార్థన చేసుకుందాం. సంతానం లేని వారి గర్భాలు తెరవబడినట్లు, రోగులకు స్వస్థత పడినట్లు, బలహీనులు బాగుపడినట్లు, ఆశ్చర్యములు దేవుడు జరిగించినట్లు అందరం కూడా పెద్ద మోకాల మీద నిలబడాం. దేవా, నీ యొద్దకు వచ్చాను, నన్ను వట్టిగా పంపే కాకయ్యా తండ్రి, నన్ను బలపరచు. నేను కూడా తండ్రి జ్యోతుల వలె కనబడాలయ్యా. అలాంటి వెలుతురిచి అలాంటి మేలు చేసే వ్యక్తిగా నేను కనబడాలయ్యా. ప్రభు సహాయించమని మనం ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పెద్ద మోకాల మీద ఉండండి. పెద్ద మోకాలు లేని వాళ్ళు దేవుని పిల్లలు చక్కగా నిలబడండి. అందరి కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని ఆత్మ కార్యం చేయనట్లు ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతివైన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడవైన దేవుడా, నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. ఈ ఆదివార దినమున ప్రభువా స్తోత్రములునైనా దావీదు అంటాడయ్యా, దేవా, మరణం నుండి నా ప్రాణాన్ని తప్పించావు కదయ్యా, జారి పడకుండా నా పాదను తప్పించావు కాబట్టి అయ్యా, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధానములో సంచరిస్తానయ్యా అంటున్నాడు. ప్రభువా, నీకు వందనాలనయ్యా. తాను ఒక ప్రతిష్టత చేసుకున్నట్లు మేము చూడగలుగుతున్నామయ్యా, తాను ఒక తీర్మానం చేసుకున్నట్లు మేము చూడగలుగుతున్నాం. అవు ప్రభువా, ఈరోజే నైనా ప్రభువా, మరణం నుండి మా ప్రాణాన్ని తప్పించావు కాబట్టి అయ్యా, జారి పడకుండా పాపములో మా పాదాలను తప్పించావు కాబట్టి ప్రభువా, నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, జీవ వెలుగులో మేము సంచరిస్తాం నీ సన్నిధానములో నాయన. అయ్యా, యేసు ప్రభు లేకుండగా నీ దగ్గరికి వచ్చి సంచరించడానికి మాకు అర్హత లేదయ్యా, మాకు ఎలాంటి నాయన ధన్యత లేదయ్యా. అయ్యా, యేసు ప్రభువును బట్టి మాకు ఏదైనా ధన్యత తండ్రి, యేసయ్యను బట్టి మాకు ఏదైనా తండ్రి పాత్రం యోగ్యులము తండ్రి. యేసును బట్టి, యేసు లేకపోతే అయ్యా మేము అసలు యోగ్యులం కాము ఏ విషయంలో కూడా. ప్రభువా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. అవునాయనా, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధానం సంచరిస్తున్నానంటున్నా. అయ్యా, ఈ లోకములో ఉన్న వెలుగులన్నీ ఆరిపోతాయి కానీ ప్రభువా యేసయ్యా, నువ్వు ఒక్కనివే జీవపు వెలుగై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రం. ఎందుకంటే నిజమైన వెలుగు ఒంటెను నీవే కదా ప్రభువా. లోకములకు వస్తూ ప్రతి మనసు నువ్వు వెలిగించగలుగుతున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు నైనా. ఈ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నిన్ను వెంబడించినప్పుడు జీవ వెలుగు కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అందుకే తండ్రి, పూర్వము తండ్రి మేము చీకటై ఉన్నాము కానీ ప్రభువునందు ఇప్పుడు వెలుగై ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు నాయనా. అవు తండ్రి, పూర్వం మేము చీకటి తండ్రి. అయ్యా అయ్యా, ఎవరికి ఆశీర్వాదకరంగా లేవు, ఎవరికి దీవెనకరంగా లేవు నాయనా. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. రికా బిహోరా సి ఖబా ది సబికా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నైనా, వక్ర జనము మధ్య, వంకరు టుంకరిగా బతికే వారి మధ్య మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నందుకు ప్రభు ప్రత్యక్షమై దినమందు నాకు అతిశయకరణం కలదు అంటున్నాడు. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అవునైనా, మేము కూడా తండ్రి ఈ లోకములో నాయనా అన్యాయస్తుల మధ్యలో, నీతి లేని వారి మధ్యలో, అయ్యా ఇష్టంగా బతికి వారి మధ్యలో నాయనా నీ వాక్యాన్ని కలిగి తండ్రి అనేకులకు మేలు చేసే వాళ్ళముగా,
అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. ఈ విధంగా విత్తబడిన వాక్యాన్ని 30 నూరంతలుగా అందరి హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును ప్రభువా, అయ్యా నాయనా ప్రభువా, ఎవరైతేనైనా సాతాను కడ్ల చేత బంధించబడారో నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్తోత్రాలు. దయ్యపు కడ్ల చేత ఎవరు బంధించబడ్డారో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రోగములు ఉన్నారని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బలహీనలను బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. రక్షణ వరకు రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా సంతానం వారి గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. ఎవరు ఇలాంటి అవసరతని ఎద్దకు వచ్చారో దేవా నైనా ప్రతి బిడ్డ మీద ఇప్పుడు నీ దక్షిణాస్తాన్ని చాపి ఎవరికేమి కావాలనో ఆ ఫలాన్ని గ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయండి. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించండి నైనా. ప్రతి బిడ్డ నీకు ఆత్మను దించి నీ ఆత్మను పంపి ప్రతి వారిని మీరు వెలిగించి నీ మేలుతో నింపి మహిమ పొందాలని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా అందరం ప్రార్థనలో